ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 13వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు, జబ్బులు నయమగుట తెలుసుకుందాము. 1 భీమాజీ పాటిల్, 2 బాలాషింపి, 3 బాపు సాహెబ్ బుట్టి, 4 అలిందస్వామి, 5 కాకా మహాజని, 6 హార్దా నివాసి దత్తోపంత్. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనెను, నేను పకీరునైనప్పటికీ, ఇల్లు కానీ భార్య కానీ లేనప్పటికీ, ఏ చీకు చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను. తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారిని చికాకుపరచునప్పుడు నా వంటి పకీరనగా దానికెంత. ఎవరైతే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి తప్పించుకొందురు. మాయ శక్తి గూర్చి బాబా ఈ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపులనియు ఉద్ధవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేయుచున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, నీవు తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ, అష్టాంగ యుగములు కానీ నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. 1 భీమాజీ పాటిల్. పూనా జిల్లా జున్నూర్ తాలూకు నారాయణగాం గ్రామమందు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో భయంకరమైన దీర్ఘమైన ఛాతీ జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్ని రకముల ఔషధములను వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది, ఓ భగవంతుడా నారాయణ, నాకిప్పుడు సహాయము చేయుము అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనిదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలను అని అనుకొనెను. కావున వారికి తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకు ఏర్పాట్లన్నీ చేసెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందర పెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చట ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మల ఫలితమని చెప్పి దానిలో జోక్యము కలుగచేసుకొనుటకు బాబా ఇష్టపడకుండెను. కానీ రోగి తనకు వేరే దిక్కులేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించి తనియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లనిరి, ఆగుము, నీ ఆతురతను పాలద్రోలెదను. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి పకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు. వారి రోగమును బాగు చేసెదరు. అందరినీ ప్రేమతో దయతోనూ కాపాడెదరు. ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచుండెను. ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనను రక్తము కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పిరి. అది సదుపాయమైనది కానీ ఆరోగ్యమైనది కానీ కాదు, కానీ బాబా ఆజ్ఞ దాటరానిది. అతడు అచ్చట ఉండునప్పుడు బాబా 2 స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వేసి పైకి కిందకు మీదకు త్రోయుటచే చాలా బాధ కలుగునట్లుగా చూసెను. స్వప్నములో పడిన ఈ బాధలతో చాలా జబ్బు నయమైన వాడే ఇంటికి పోయెను. అతడు అప్పుడప్పుడు షిరిడి వచ్చుచుండేవాడు. బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తి ఉంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల నుంచి ఏమీయూ ఆకాంక్షించేవారు కారు. వారికి కావలసినది ఏమైనా భక్తులు పొందే మేలును జ్ఞప్తి అందించుకొనుటయు మార్పులేని గట్టి నమ్మకము భక్తియును.
మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకు ఒకసారి గాని ఇండ్లల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుట అలవాటు. కానీ భీమాజీ పాటిల్ శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి షింపి అనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుతో మిగులు బాధపడుచుండెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనను తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి వింత విరుగుడు చెప్పెను. లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. దీనిని ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా ఉండుట చూసెను. రెండునూ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చెను. అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుకొని చుండెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపు సాహెబ్ బుట్టి. ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బుట్టి జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమరు నిండా మంచి మందులుండెను, కానీ ఏమీ గుణమివ్వలేదు. విరోచనముల వల్లనూ వమనముల వల్లనూ బాపు సాహెబ్ బాగా నీరసించెను. అందుచేత బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు పంపెను. వానిని తన ముందు కూర్చొండబెట్టుకొని ఇట్లనెను, జాగ్రత్త, నీవు విరేచనము చేయకూడదు అనుచు బాబా తన చూపుడు వేలాడించెను. వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువన గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బుట్టి జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అన్ని ఔషధములను ప్రయత్నించెను, కానీ రోగము కుదరలేదు. అప్పుడు బాపు సాహెబ్ బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదిరనని సలహా అడిగెను. బాదము పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టుకొని పాలు చక్కెరలో ఉడికించి ఇచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసిన దానిని సేవించెను. వింతగా రోగము వెంటనే కుదిరెను. ఆలంది స్వామి. ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండుట వలన నిద్ర పట్టుకుండెను. వారు శస్త్రచికిత్స కూడా చేయించుకొనిరి, కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమీ చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, అనగా భగవంతుడు నీకు మేలు చేయును. స్వామి పూనా చేరెను. 1 వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము రాసెను. చెవిపోటు తగ్గెను, కాని వాపు తగ్గలేదు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలనని బొంబాయి వెళ్ళెను. డాక్టరు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అనవసరమని చెప్పెను. బాబా వాక్కుల శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేనట్లుగా ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని మసీదులో ఒక మూలన పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడు ఎల్లా పోవుచుండెను. బాబా సర్వజ్ఞుడగుటచే కాకా బాబాకి ఏమీ చెప్పకే బాబాయే త్వరలో బాగుచేయునని నమ్మెను. మసీదు ముందర రాళ్ల తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్రిక్తుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగుడ మొదలుపెట్టెను. కానీ బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరుచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పు తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకురమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ల తాపన చేయు పనిని చూసుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ వచ్చిరి. పని ప్రారంభించిరి. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్రము ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు. హార్దా నివాసి దత్తోపంత్. దత్తోపంత్ హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధమును వానికి గుణము ఇవ్వలేదు. బాబా కీర్తి విని
వారు జబ్బునకు దృష్టి చేతనే బాగు చేసెదరు అని సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతని వైపు దాక్షిణ్యముతో చూసి ఆశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తమును ఉంచగానే ఉదీ ప్రసాదము ఆశీర్వాదము చిక్కగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి బాధ ఎన్నడూ లేకుండెను. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడుచుండెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగబడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమయ్యెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. 2. కాకా మహాజని అన్న గంగాధర్ పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడు అని చెప్పెను. అప్పటి నుంచి కడుపు నొప్పి తగ్గెను. వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3. ఒకప్పుడు నానాసాహెబ్ చందర్కరు కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు పగలంతయు రాత్రి అంతయు చికాకు పడెను. డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించేదేమనగా అన్ని వ్యాధులు బాగుపడుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదము మాత్రమే కానీ ఔషధములు కావు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయము సంపూర్ణము. జై సాయిరామ్.